హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి పెద్ది పైల్వాన్ హిడెన్ డీటెయిల్స్ అండ్ స్టోరీ డీకోడ్. అలాగే ఇది కోడి రామ్మూర్తి గారి బయోపిక్, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. సో కంప్లీట్ గా ఈ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. డీప్ అండ్ క్లియర్ గా మాట్లాడుకుందాం. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరు గేమ్ చేంజర్ తర్వాత దేనికోసం అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేశారో అలాంటిదే ఈ టీజర్ గ్లిమ్స్. రామ్ చరణ్ గారి మేక్ ఓవర్ నెక్స్ట్ లెవెల్. అసలు ఈ గ్లిమ్స్ ఈ రేంజ్ లో క్లిక్ అవ్వడానికి చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కొన్ని యాంగిల్లో అయితే అస్సలు హనుమంతు లాగా కనిపిస్తున్నాడు. చూస్తూ ఉంటే ఇలాంటి బాడీ రావడానికి చరణ్ అన్న ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటాడో అర్థమవుతుంది. ఈ మూవీ బ్యాక్ ట్రాప్ చూస్తే విలేజ్ రా అండ్ రస్టిక్ 1980s లో నాటి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం అట్మాస్ఫియర్ ని డైరెక్టర్ బుచ్చిబాబు గారు కళ్ళ ముందు కనిపించేలా చేస్తున్నాడు. బట్ ఈ గ్లిమ్స్ చూసాక అందరికి చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఫస్ట్ గ్లిమ్స్ ఏమో క్రికెట్ బేస్ తో వచ్చింది, ఇప్పుడేమో కుస్తీతో వచ్చింది. చాలా కంట్రాస్ట్ గా ఉంది రెండు గ్లిమ్స్ చూసాక. రామ్ చరణ్ దీంట్లో మల్టీ స్పోర్ట్స్ పర్సన్ గా ఉంటాడని అండ్ స్టోరీ కూడా ఓన్లీ క్రికెట్ కాదు, కుస్తీ ఇంకా ఏదో ఉందని టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. కొందరేమో కోడి రామ్మూర్తి నాయుడు గారి బయోపిక్ అని ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ పాయింట్ కి వద్దాం. అసలు ఎవరి కోడి రామ్మూర్తి నాయుడు? మీరు గ్లిమ్స్ లో ఉన్న కుస్తీ సీన్స్ చూసి ఉంటారు. కోడి రామ్మూర్తి నాయుడు గారు శ్రీకాకుళంలో పుట్టిన ఒక మహావీరుడు. ఆయన స్ట్రెంగ్త్ ఏంటంటే తన చెస్ట్ మీద ఎనుగుని ఎక్కించుకునేవారు, రెండు పరిగెడుతున్న కార్లను తన భుజాలతో ఆపేవారు. ఆయనకు ఇండియన్ హెర్క్యులస్ అనే బిరుదు కూడా ఉంది. డైరెక్టర్ బుచ్చిబాబు సానా మొదట్లో ఈ సినిమా ఆయన బయోపిక్ అని ప్లాన్ చేశాడు, కానీ ఇప్పుడు దాన్ని స్పోర్ట్స్ డ్రామాగా మార్చుకున్నాడు. అయితే కోడి రామ్మూర్తి నాయుడు గారు ఇలాంటి యోధుల నుండి ఇన్స్పైర్ గా తీసుకుని ఈ పెద్ద క్యారెక్టర్ డిజైన్ చేశాడంట. కంప్లీట్ బయోపిక్ అయితే అస్సలు కాదు. పెద్దిలో మనం రామ్ చరణ్ గారు ఇలా ఎనుగుని ఆపడం లేదా కార్లని లాగడం లాంటి మాసివ్ సీన్స్ పెడితే థియేటర్స్ మొత్తం ఎరాప్ట్ అవ్వడం ఖాయం. మీరు గ్లిమ్స్ లో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ స్టాచ్యూ ఉంది. అది ఎవరో కాదు, కోడి రామ్మూర్తి నాయుడు గారు. అది సరిగ్గా హనుమంతులు వారి గద పట్టుకొని ఉన్న స్టైల్లోనే ఉంటుంది. సో ఇది బయోపిక్ కాదని మీకు ఇక్కడే అర్థమవుతుంది. ఎందుకంటే బయోపిక్ అయితే అక్కడ ఆయన స్టాచ్యూ ఉండదు. సో దానిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ స్టోరీని మలిచాడు బుచ్చిబాబు గారు. గ్లిమ్స్ లో చరణ్ కేవలం జిమ్ కాకుండా విలేజ్ స్టైల్లో ట్రైనింగ్ చేస్తున్నారు. అంటే బావి స్తంభం నుండి తాడుతో బరువులు లాగడం, ఇసుక బస్తాలని విసిరేయడం. ఆ గద కూడా ఒక నార్మల్ గద కాదు, అది ట్రైనింగ్ మెథడ్ లో ఒక ఆయుధం. స్టోరీ విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇప్పుడు క్లియర్ గా ఒక పాయింట్ చెప్తాను, అర్థమవుతుంది మీకు. చరణ్ డ్యూయల్ రోల్ అనుకుంటున్నారు, బట్ నో డ్యూయల్ రోల్. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాం అనుకుంటున్నారా? మీరు గ్లిమ్స్ చూస్తే స్టార్టింగ్ లో డైలాగ్ ఉంటుంది, కుస్తీ అంటే బంతితో బ్యాట్ కి ఎదురు వెళ్లే ఆట కాదురా, ప్రాణంతో సావుకి ఎదురు వెళ్లే ఆట. సో అర్థమైంది, ఆ కుస్తీ చేస్తుంది కూడా పెద్ది అని. క్రికెట్ నుండి కుస్తీ ఆట ఎందుకు ఆడడానికి వచ్చాడని నాకున్న ఇన్ఫర్మేషన్ థియరీస్ చెప్తా. పెద్ది ఇక్కడ తన ఐడెంటిటీ, గౌరవం కోసం పోరాటం అనేది మెయిన్ స్టోరీ. అసలు పెద్ది ఇదంతా దేనికోసం చేస్తున్నాడు? వాళ్ళ మనుషుల కోసమా, తన ఊరి కోసమా, ఎందుకు అనేది మనకు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఒక్క విషయం, ఈ మూవీకి చరణ్ గారు ఒక మైల్ స్టోన్ మూవీ అవుతుందనేది ఇన్సైడ్ టాక్. క్లైమాక్స్ తర్వాత హెవీ హార్ట్ తో వస్తారంట థియేటర్ బయట నుండి. బుచ్చిబాబు గారు మాత్రం చాలా పెద్ద ప్లానే వేసాడట. ఇంకా మీరు గెట్ రెడీ గాయస్. ఊచకోత ఈ మూవీతో చరణ్ గారు చేసేది. April 30కి మూవీ వస్తుంది. ఇంకా 1 month మాత్రమే టైం ఉంది. సో వెయిట్ చేయండి. మీకేమనిపిస్తుంది ఈ మూవీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందని? సో గైస్, దట్స్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జై హింద్.